ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరొకసారి ఎన్నో రోజులుగా బీసీ సప్లాన్ డిమాండ్ని ముందుకు తీసుకురావాలి. ఈ నేపథ్యాన్ని గ్రామాల ప్రచారానికి తీసుకెళ్లాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో చేస్తున్న మిత్రులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇటీవల కాలంలో పెద్దలు మురళీ మనోహర్ గారు మిగతా పెద్దలందరూ హైదరాబాద్లో బీసీ సప్లాన్ మీద చర్చలు మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఆమోదించబడ్డ తర్వాత బీసీ సప్లాన్ కూడా చేయాలనే డిమాండ్ ఊపందుకుంటున్న నేపథ్యంలో మరి దీన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది, అన్ని సంఘాల మీద ఉన్నది. దానికి తగ్గట్టుగానే అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం బాధ్యత కూడా ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా మేము మొన్న మన జ్యోతిరావు పూలే జయంతి రోజు కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు, మాట్లాడుకున్నాం. పోయినసారి బీసీ గర్జన అయింది ఎన్నికల ముందట. యూనివర్సిటీ జ్యోతిరావు పూలే విగ్రహం కాడ అసలు బ్యానర్లు, ఫ్లెక్సీలు, కట్అవుట్లకు ఎన్నికల సంవత్సరంలో ఎక్కడ కుదవలేదు. అసలు అప్పుడు కనబడేవాడు, ఇప్పుడు మాకు కనబడాడు. పోయినసారి అయితే జాగా కూడా దొరకలేదు. ఎవరైనా ఫ్లెక్సీ కట్టుకుందామంటే కూడా నిజంగా ప్రేమ ఉండి బీసీలు ఫ్లెక్సీ కట్టుకుందాం అనుకున్నా దొరకలేదు. రాజకీయ పార్టీలు అన్నిటితోనే నిండిపోయినాయి. రేపు రానున్న రోజు ఎన్నికలకు కూడా వచ్చే సంవత్సరం ములుగురోడు జ్యోతిరావు పూలే విగ్రహం కాడ కూడా బీసీలకు ఎవరికైనా అవకాశం దొరకదు. కానీ పొలిటికల్ పార్టీలకు మొత్తం ఫ్లెక్సీలు కట్టుకునే అవకాశం మాత్రం బలంగా వస్తుంది. ఎన్నికలప్పుడు బీసీల పేర్లు వాడి, బీసీల ఓట్లు వాడి, బీసీలను వేసుకునే నాయకులకు ఇప్పటి నుంచి ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని పెంచాలి. బీసీ సప్లాన్ మీద బలంగా పెంచాలనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే అన్ని రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న మిత్రులు కూడా మొదట బీసీ సప్లాన్ మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేయండి. మీ పార్టీ తరఫున ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో బీసీ సప్లాన్ మీద డిమాండ్ పెట్టేయండి. అంతర్గతంగా ఒత్తిడి కొంత బలంగా పెరుగుతూ పోతూనే ఏదైనా ఒక అవుట్కమ్ ఎన్నికల లోపల వచ్చే అవకాశం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. నా మట్టుకు నేను పనిచేస్తున్న పార్టీలో కూడా ఎప్పటికీ ఆ ఒత్తిడి ఉంటుంది. ఏ వేదిక ఉన్నా నేను మాట్లాడుతూనే ఉంటా, మిగతా మిత్రులను కూడా మాట్లాడమని కోరుతా. గతంలో కూడా బీసీ గర్జన లాంటి సమావేశాలు అయిన రోజు కూడా బీసీలకు ఏ రాజకీయ పార్టీలో ఎంతెంత అన్యాయం చేసినారు, ఎక్కడెక్కడ ఏమేమి పొరపాట్లు చేస్తున్నారు, బీసీలను ఏ విధంగా అనగదొస్తున్నారు అనే విషయంలో మిత్రులందరం కూర్చొని మాట్లాడుకుని ఒక్క దగ్గరనే మాట్లాడుకునేది కానీ వేరే ప్లాట్ఫామ్ మీద మాట్లాడేది. ఎందుకంటే చర్చ లైవ్ ఉంచారు ఎప్పటికీ. కాబట్టి ఆ లైవ్ చర్చలకు ప్రాధాన్యత ఇద్దాం. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న ఈ నిరవధిక నిరాహార దీక్షల శిబిరానికి మద్దతుగా వీలైతే పాత తాలూకా సెంటర్లలో కానీ, మండల కేంద్రంలో కానీ, ఇప్పుడు మహబాద్ కావచ్చు, తొర్రూరు కావచ్చు, పరకాల, జనగామ ఇటువంటి ప్రాంతాల్లో ఒక చిన్న సమావేశాలైనా అక్కడున్న బీసీ మిత్రుల్ని కలుసుకొని ఎక్కడైనా ఒక సమావేశం పెట్టి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దలంతా పాల్గొంటే బాగుంటుంది. దీనికి కూడా మనం చేస్తున్న ఉద్యమానికి కూడా కొంత మనం ప్రచారాన్ని బలంగా చేసిన వాళ్ళం అవుతాం. ఎక్కడైనా బలమైన ఒత్తిడి లేకపోతే ఎవరు దంగరనే మాట మనకందరికీ తెలిసిన విషయం. ఆ ఒత్తిడి ఎంత బలంగా పెట్టాలి అనుకునే దానికి మనం సంఘాలన్నింటి కూడా మనం సమీకరించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా దీని మీద అన్ని కుల సంఘాలు కూడా, ఎందుకంటే మనం ఇప్పటిదాకా మనం అనుకున్నట్టు ఐక్యత విషయంలో కానీ మిగతా విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. మన దాంట్లో ఒక డయాసేసి ముగ్గురు లీడర్లను కూర్చుని పెడితే పంచాయతీ అవుతుంది. అందుకే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడితే అన్నీ మంచిగా అవుతాయి. రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఎవరు వెనుక ఒకటి కాకపోతే మైక్ ఉన్నోడి మీద కొంచెం బాధ ఉంటుంది. ఈ ఇబ్బంది ఉండకుండా మనం ఐక్యతను బలంగా పెంచుకునే దిశగా ముఖ్యంగా పనిచేస్తున్న కుల సంఘాలన్నీ ఒక్కతాటి మీదకి వచ్చి ఒక కార్యక్రమాన్ని చేసే విధంగా మనం కార్యక్రమాలు చేద్దాం. ఇటీవల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీకి అనుబంధంగా ఉన్న వృత్తి సంఘాలని పేరు పెట్టుకుంటారు వాళ్ళు. అది ఒక పెట్టుబడిదారీ సంఘం. అది పెట్టుబడిదారులు ఎట్లయితే వృత్తి సంఘాలని పిలుస్తారో మేము నవ్వుతూ మాట్లాడినాం. ఎక్కడో ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత వృత్తి సంఘాలని పిలిచేది. మీరు కూడా ఇక్కడ వృత్తి సంఘాలు అనకుండా కులవృత్తి సంఘాలనండి, కులవృత్తి సంఘాలని ఇవాళ కాంట్రాక్టర్ల లీస్ట్ అవుతున్నారు. మరి కాంట్రాక్టర్లు లీస్ట్ మనం సాగల పని చేయమంటే చేస్తారా, వాళ్ళు మంగళ పని చేయమంటే చేస్తారు. కానీ హోల్సేల్ సెలూన్ పెట్టుకుంటారు. ఇక్కడ ఏదైనా పెద్ద సెలూన్ కావాలంటే పేరు మార్చి ఇంకా బ్రాండ్ మార్చి ఏదైనా పెడతాం. ఓ వాషింగ్ కంపెనీ పెట్టమంటే ఇంకా పెద్ద పేరు మార్చి పెడతాం. ఇదివరకు ఒక ఆయన ఇక్కడ ఓ రెడ్ అయినా కూడా వాషింగ్ కంపెనీ పెట్టినుండే.
ముచ్చర్ల సత్యనారాయణ గారు ఆయన్ని చూడగానే ఏమయ్యా సాగర్ రెడ్డి నువ్వు ఏం చేస్తున్నావు అనేది నువ్వు ఆ మాట అయితే అనకనే చేసే పని అయినప్పుడు నేను అంటే తప్పే ఉన్నది మా ఊళ్ళని అంటలేవా మా ఊళ్ళో పోతే అంటలేవా నువ్వు ఇది పద్ధతి కాదు. ఇది నేను చెప్పే ముచ్చట 50 ఏళ్ళ క్రితం ముచ్చట. వాళ్ళ అనుభవంలో ఆ రోజు నుంచి కూడా వారు డబ్బులు ఎక్కడ వస్తే అక్కడ వాళ్ళే సంఘాలు ఎక్కడ వస్తాయి డబ్బులు వస్తాయి అక్కడ ఇది ఇలా కాంట్రాక్టర్లలో ఉన్నారంటే నష్టం లేదు. మన వృత్తుల్ని కూడా దోపిడీ చేసే విధంగా ఇలా రిలయన్స్ లాంటి వాళ్ళు వస్తే వాటికి ఎదురుగా ఉద్యమాలు చేసిన పరిస్థితి మనకు ఉంది. రిలయన్స్ షాప్ల ముందట కూడా ఉద్యమాలు చేసిన ఇలా కూరగాయలు అమ్ముతున్నారు, దాంట్లో మిగతా వేరే వృత్తులు చేస్తున్నారు, దాంట్లో మంగళ షాపులు పెడుతున్నారు, మిగతా షాపులు పెడుతున్నారు. అటువంటి కార్యక్రమాలకు కూడా వ్యతిరేకించిన నేపథ్యం బీసీ సంఘాలకు ఉన్నది. దయచేసి ఇక్కడ మన స్థానికంగా ఉన్న డేటా ఏదైతే మురళీ మనోహర్ సార్ ఇవాళ పెద్ద స్థాయిలో తీసినారో మన సంఘాల పట్ల బాధ్యత ఇచ్చి డైరెక్షన్ ఇస్తే జిల్లా వ్యాప్తంగా కూడా డేటా తీయాలి. మా మిత్రుడు చంద్రమౌళి గారు ఒక మంచి కార్యక్రమం మరి వారి నియోజకవర్గాల్లో ఉన్న బీసీలో ఓట్లేండి కథేండి ఇవన్నీ తీసి న్యాయంగా ఓసారి మేలు జరుగుతుంది. ఆనంద భాస్కర్ పనిచేస్తే కొట్టి పంపించారు. ఇలా రాజ్యసభ సభ్యుడు ఆయన కలిసి వచ్చింది పాపం పైదాకా పోయింది. కానీ పోరాటంతో కూడా మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆయన తిరగనీయలే, ఆయన గ్రామాలు తిరుగుతారంటే తిరగనీయలే. ఒకప్పుడు పాలకుర్తి ఆ దుస్థితి కూడా ఉండే. ఆనంద భాస్కర్ ఏడికి పోతే ఆయన మీటింగ్ ఎక్కితే గుంజేది ఎవరన్నా కూడా వెనుకకెళ్ళి గుంజేది. మరి ఇలా మేము అందరం కూడా కొన్ని పార్టీలో తట్టుకొని నిలబడ్డామంటే మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం. ఇవాళ ఈ స్థాయిలో ఎక్కడైనా మాట్లాడగలిగే స్థితులను పార్టీ వేదికల మీద మాట్లాడగలిగే స్థితిలో ఇవాళ బీసీలో ఉన్నారు. కాబట్టి ఉన్న వాళ్ళకి ఇవాళ మిగిలింది ఏం లేదు, ఆత్మగౌరవం కోసం పోరాడడం ఒక్కటే మిగిలింది బీసీలో. ఇప్పటిదాకా మురళీ మనోహర్ గారు చెప్పినట్టు మనం బతుకుతున్నాం, ఎవరి మీద ఆధారపడి లేవు. ఇప్పుడు ప్రశ్నించే అధికారం ఖచ్చితంగా మనకు ఉన్నది. మనం ప్రశ్నించకపోతే తప్పవుతుంది. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా, మనం వేరే వాళ్ళ కోసం చేసే పనిలో 5% మనోళ్ళ కోసం మనం చేస్తే మనోళ్ళకు మంచి చక్కటి మార్గాన్ని చూపెట్టిన వాళ్ళమైంది. నేను ఎన్నో సందర్భాలు చెప్తాను. ఈ మధ్యకాలంలో నన్ను కుల సంఘాలు తిరిగితే తిట్టిన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కుల సంఘాలలో తిరుగుడేదని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. లేదా మనదంటే మనకు ఉంటుంది, అన్న ఒక కులానికి పరిమితం అవుతుండే మొత్తానికి వస్తే బాగుండు, మొత్తానికి వస్తే రాజుగారి పెళ్లిలో పాలు పోసిన కథగా పోయిరానైనా అంటే మనిషి ఒక్కరు రాడు. ఇలా బీసీ మీటింగ్కి వస్తాం, వచ్చినప్పుడు ఇంకో ఇద్దరు నెంబర్ పట్టుకొచ్చుకుంటావా? ఏదో బీసీ సప్లైన్ మీద మీటింగ్ పోతుందా మనమే వస్తాం. అందుకే మన వాడగట్టు మీటింగ్లు పెడదాం, మన వాడలలో మీటింగ్ పెడదాం. మనం చుట్టూ బతికేది బీసీలే, అందరం బీసీల మధ్య ఉండగా ఆడ చెప్పాం, వీడికి వచ్చి చెప్తాం. ఇట్లా కాదు, మన వాడల మీటింగ్ పెడదాం, మన గల్లీలో మీటింగ్ పెడదాం, మన ఊర్లలో మీటింగ్ పెట్టుకుందాం. ఎక్కడికక్కడ మీటింగ్లు మనం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈ ప్రచార కార్యక్రమాన్ని బలంగా నడిపినప్పుడే ఈ ఉద్యమాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకోగలుగుతాం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇక్కడి నుంచి కూడా నేను మళ్ళీ ఇంకో బీసీ సోదరులే కాకపోతే ముదిరాజు బంధువులందరూ ఆడపిల్లలు కోసుకొని స్లాబ్ వేసుకున్నాం భవనానికి. మీరు వచ్చినాకనే అన్నం తింటామన్నా అని కూర్చున్నారు. దయచేసి వాళ్ళని కనీసం మర్యాద, నేనైతే మాంసం